హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో వీలుకప్ అంటే ఏంటి అండ్ వీలుకప్ని ఎక్కడ యూస్ చేస్తాము. వీలుకప్లో వెరైటీ ఆఫ్ సినారియోస్ ఉంటాయి. అందులో ఇది ఒక ఫంక్షన్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, అవి ఏ కేటగిరీ కింద ఉన్నాయి, ప్రైస్ అనేవి ఉన్నాయి. మనకి ఇక్కడ ఏం కావాలంటే ఆ ప్రోడక్ట్ ఐడీస్ కి ఏ ఐటమ్స్ తీసుకున్నారని మనకి తెలియాలి. దానికోసం మనం ఇప్పుడు వీలుకప్ ఫంక్షన్ ని యూజ్ చేద్దాం. వీలుకప్ రావాలంటే మనకు మెయిన్ గా 4 థింగ్స్ కావాలి. మెయిన్ గా వచ్చేసి లుక్అప్ వాల్యూ ఆర్ క్రైటీరియా, టేబుల్ యారే, కాలమ్ ఇండెక్స్, లాస్ట్ వచ్చేసి రేంజ్ లుక్అప్. ఈ రేంజ్ లుక్అప్ అంటే ఏంటంటే మనకు ఇందులో 2 టైప్స్ ఉంటాయి. అవే ఎగ్జాక్ట్ వాల్యూ. మనకి ఎగ్జాక్ట్ వాల్యూ రావాలంటే 0 ఆర్ ఫాల్స్ అని టైప్ చేస్తే ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. అండ్ 0 అనేది ఇవ్వకపోతే నియర్ బై వాల్యూ వస్తుంది. ఇక్కడ లుక్అప్ వాల్యూ వచ్చేసి P101. నెక్స్ట్ కామా టేబుల్ యారే. ఇక్కడ ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తే దాన్ని టేబుల్ యారే అంటాము. ఆ తర్వాత F4 ని ప్రెస్ చేస్తే అక్కడ డేటా అనేది ఫ్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ కామా కాలమ్ ఇండెక్స్. టేబుల్లో మనం ఏ కాలమ్ ని తీసుకుంటున్నాం అని, ఇక్కడ మనం థర్డ్ కాలమ్ కేటగిరీ అనే కాలమ్ ని తీసుకుంటాం. నెక్స్ట్ కామా రేంజ్ లుక్అప్ అంటే 0ని టైప్ చేస్తే మనకు ఎగ్జాక్ట్ గా వాల్యూస్ అనేవి వస్తాయి. ఆ తర్వాత బ్రాకెట్ ని క్లోజ్ చేస్తే మనకు కావాల్సిన డేటా అనేది వస్తుంది. ఆ తర్వాత కిందికి డ్రాగ్ చేస్తే మనకు మొత్తం డేటా అనేది వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు P101 అనే ప్రోడక్ట్ ఐడికి ఎలక్ట్రానిక్స్ అనే కేటగిరీ కింద ఉంది. మీరు కావాలంటే ఇక్కడ క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. ఏ ప్రోడక్ట్ ఐడీస్ కి ఏ కేటగిరీ కింద ఉన్నాయని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి సింపుల్ గా ఉంది. కానీ కొన్నిసార్లు లార్జ్ డేటా ఉన్నప్పుడు ఈ వీలుకప్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీరు ఏ ఇంటర్వ్యూస్ కి వెళ్ళినా ముందు మిమ్మల్ని వీలుకప్ అంటే ఏంటని అడుగుతారు. సో దానికోసం మీకు వీలుకప్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీరు ఇక్కడ ఈ ఫార్ములాని చూడాలనుకుంటే వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళి షో ఫార్ములాస్ అని క్లిక్ చేస్తే ఫార్ములాస్ అన్ని కనబడతాయి. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి.